మీ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి. నేను చెప్పబోయే సాక్ష్యం మీరు అర్థం చేసుకొని మీరు కూడా మరి ఆత్మీయలో బలపడాలని నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను. సాక్ష్యం కూడా దీవించాలి, ఆశీర్వదించాలి దేవుడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి నేను కూడా ఒకప్పుడు అనుల కుటుంబంలోనే పుట్టాను. నన్ను కూడా పుట్టుకలోనే కళ్ళు లేకుండా ఏం చేయలే, దేవుడు మంచిగానే పుట్టించాడు. కానీ నేను అనుల కుటుంబంలో ఉండి ఎన్నో విగ్రహారాధనలు పూజలు చేసి అసలు ఈ దేవుడు అనేది నాకు అస్సలు తెలియలేదు, దేవుడి విషయమే తెలియలా. ఇక అయితే నాకు 14వ సంవత్సరంలోనే వివాహం చేశారు. అత్తగారింటికి పోయినాక కూడా నేను ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నాను. మా పిన్ని వాళ్ళు ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నారు, చెప్తూనే ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకో అమ్మ, దేవుణ్ణి నమ్ముకో, ఏం దేవుడు అరబాకండమ్మ మీరు, ఏం మాటలు మీ మాటలు అని నేను వాళ్ళని తునీకరించాను. కానీ దేవుడు ఎంతో గొప్పవాడు. కానీ నా భర్త చచ్చిపోయినా కూడా మరి నాకు 3 బిడ్డలు ఉండారని చాలా బాధపడ్డాను. కానీ దేవుణ్ణి నమ్ముకోవట్లేదు. నేను బాధనైనా భరించుతున్నాను కానీ దేవుణ్ణి అంగీకరించలేదు. కానీ అట్టనే మరి జీవించుతూ ఉన్నప్పటికీ మరి ఒక 4 సంవత్సరాలు, నా భర్త చచ్చిపోయినాక 4 సంవత్సరాలకి నాకు కూడా జబ్బు వచ్చింది. ఆ జబ్బు మరి దేవుడే మరి నన్ను రక్షించుకోవాలని దేవుడు నాకు ఆ చిన్న ముళ్ళు గుచ్చాడు, ఆ జబ్బు అనే ముళ్ళు. సరే, ఆ జబ్బు ఎలా వచ్చిందంటే ఏదో అమ్మవారు పోసిందని చెప్పారయ్యా, నాకైతే తెలియదు. అమ్మవారి పోసి ఒళ్ళంతా గుల్లలు బాగా పుళ్ళు, అస్సలకి ఇంకా ఎట్ట ఉంది, ప్రాణాపాయంలో ఉంది, ఇంకా మరణించే స్థితిలోకి వచ్చాను నేను. ఇక 10 రోజులు హాస్పిటల్లో ఉండా కూడా తగ్గలేదు. అప్పుడు రోజుల్లోనే డబ్బులు కూడా చాలా అయిపోయినాయి. ఇక మా స్థితి మరి దీనంగా ఉంది. సరే, ఇంకా ఆ స్థితిలో అందరూ వచ్చి ఇంకా బతకదు ఈ అమ్మాయి, ఇక 3 రోజులే బతుకుతుంది అని కరెక్ట్గా చెప్పాడు డాక్టర్ గారు. ఇక నాకైతే మాట లేదు, సూపు లేదు, ఇక మన లోకమే లేదు. ఇక నేను కోమాలో ఉండట్టే. ఇక మరి ఇంకా నా మనసు అయితే లోపల బాధపడుతుంది కానీ మాట రావటం లేదు, ఎవరికి సమాధానం చెప్పలేక. ఇక అట్టనే మరి దేవుణ్ణి కూడా తెలుసుకొని లేను కదా, దేవుణ్ణి ఏడుకోవటానికి కూడా లేదు నాకు. విగ్రహారాధనలో ఉండాను కాబట్టి ఆ దేవుళ్ళు ఎవరు కూడా నన్ను రక్షించలేదు, బతికించలేదు. ఆ తర్వాత ఇంకందరూ చుట్టాలు, మా చుట్ట బంధువులందరూ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. ముందు నన్ను చూసి ఏడవటల్లా, నా బిడ్డలను చూసి ఏడుస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలు 3 ఆడపిల్లలు, వాళ్ళు ఎట్ట బతుకుతారని జనమందరూ ఏడుస్తూ ఉన్నారు. కానీ నాకు ఆ బాధ కూడా తెలియటం లేదయ్యా, నేను అసలు ఈ లోకంలో లేను కదా. ఇక నరకంలోకి దగ్గరలో ఉండ నరకానికి ఇంకా నేను. సరే, అందరూ వచ్చి చూసిపోతూ ఉంటే మా పిన్న ఉంది, దేవుణ్ణి నమ్ముకున్నా ఆమె పొందుగోల, అమరావతి పక్కనే పొందుగోల. అయితే ఆ ఊరు నుంచి వచ్చారు ఇద్దరు, అమ్మ కూతురు ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళే వచ్చి ఏడుస్తూ ఉండారు నన్ను చూసి, నా బిడ్డలను చూసి. ఇక ఏడిచి ఇంకా దేవుడు ఆమెను పంపించాడు నన్ను రక్షించటానికి, నన్ను బాగు చేయటానికి. ఇక ఆమె అంది, అక్క ఏడుంటే, మా అమ్మ వాళ్ళ అక్క అన్నమాట, మా అమ్మతో అన్నారు, మా అక్క ఈ బిడ్డ ఇక్కడ ఉంటే బతకదక్క, నేను తీసుకెళ్తాను బిడ్డని, ఇదిగో చచ్చిపోతే ఏమీ లేదు, బతికుంటే దేవుడికి నమ్మకంగా బతికిద్ది బిడ్డ, దేవుడికి సాక్షురాలుగా ఆ బిడ్డ బతకాలని నేను కోరుకుంటున్నాను, ఆ బిడ్డను తీసుకెళ్తాను అక్క అని తీసుకెళ్తే ఎట్ట తీసుకెళ్ళింది, నేను బస్సు కూడా ఎక్కలేను. 4 చేతుల మీద పండేసుకొని బస్సులో సీట్లో పండేశారు. అట్నే తీసుకెళ్ళి మా పిన్న ఇంటికి. ఇక ఏం చేయాలా, నా కాడ ఏమీ లేదు, ప్రాణం లేదు, ఇంకా నేను చచ్చిపోయినట్టే లెక్క. అయినా నన్ను ఇంకా ఏం చేశారు, వాళ్ళు తీసిపోయి ఆ ఊరు తీసిపోయి, వాళ్ళు మందిరానికి వెళ్తారు ఇంటి పక్కనే, నన్ను చేతుల మీద తీసిపోయి మందిరంలో పండేశారు. ఏమి వినపడుతుంది నాకేమి తెలియటం లేదు, వాళ్ళు చెప్పేది కూడా. ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు, ఊటుకూరు నుంచి వస్తాడు ఒక ఆయన గొప్ప పాస్టర్ గారే, కానీ చాలా ప్రార్థన చేశాడు నా కోసం, కన్నీటి ప్రార్థన. సంఘం అంతా కూడా మొరపెట్టుకున్నారు నా కోసం. కానీ దేవుడు స్వస్థపరిచాడు నన్ను. ఇక అట్టనే రోజు వారం ఒక వారం పోయి అట్టనే తీసుకెళ్ళారు చేతుల మీద. 2వ వారం ఒక అద్భుతం కార్యం అయ్యా. నేనంతటిగా చిన్నగా నడిచే ఓపికని నాకు దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నడిపించాడు.
నడిపించి చిన్నగా ఇద్దరు పట్టుకొని అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు మందిరానికి తీసుకెళ్తూ ఉండారు. అయితే సరే, నాకు మాట అయితే ఇంకా రాలేదు, చూపు కూడా లేదు. సరే, దేవుడు ఏదన్నా కానీ ఇక అట్టనే రోజుకి నాకు శక్తిని ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, నన్ను బాగు చేశాడు. కానీ అప్పుడు కూడా మా పిన్నామంటది, ఇంకా నువ్వు దేవుడిని ఇప్పటికన్నా నమ్ము అమ్మాయి, మారు మనసు పొందుకో, దేవుడిని నీ మనసులో స్తుతించుకో, నన్ను బతికించయ్యా, నీ సాక్షిగా బతుకుతానని చెప్పు అంటే నాకేం తెలియటం లేదయ్యా. దేవుడు గొప్పతనం, ఆ దేవుడు మహిమ నాకు అసలు ఏమీ తెలియలేదు. కానీ అట్టనే ప్రార్థన వింటున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నారు, ఇంటికి వస్తున్నాను. అయితే కన్నీళ్ళు మామూలుగా అసలు ఆ దుఃఖము అసలు పగస్తులకు కూడా రాకూడదు, అంత దుఃఖిస్తూ ఉన్నాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు పట్టుకొని 3 నెలలు ఉండాను ఆ ఊరిలోనే. ఈ 3 నెలలకి నన్ను ఎట్టుండా, నేను అచ్చి పంజరంలా ఉన్న మనిషిని బలపరిచాడు. నన్ను కూడా మరి మారు మనసు కూడా ఇచ్చాడు దేవుడు. ఇక తర్వాత ఏం చేసాము, మళ్ళీ ఆ కళ్ళు చూపు అయితే రాలేదు, కానీ విజయవాడ చుట్టూ హాస్పిటల్ కూడా చూపించుకున్నాము. కొంచెం చూపు వచ్చింది. ఇక బాగానే ఉందిలే అని మళ్ళీ ఇంకా మా ఊరికి వచ్చాము, గుడిపూడికి వచ్చి నాకు కూడా ఏం చేసింది, మారు మనసు అయితే పొందాను, కానీ దేవుడికి నేను నమ్మకంగానే జీవిస్తున్నాను, కానీ రక్షణ పొందలేదయ్యా. అయితే ఇంకా రక్షణ చేయలేదు, వాక్యం వినటం కూడా లేదు. నేను ఇంకా గుడిపూడి వచ్చిన తర్వాత ఇంకా కోల్పోయాను ఆత్మీయంగా. ఇంకా సరే, ఆర్చిన చర్చిలో ఒకవేళ వాక్యం చెప్తారేమోనని అక్కడ బాప్టిజం తీసుకున్నా నేను. అక్కడ కూడా ఏ వాక్యం లేదు, అసలు నేను బలపరిచే దానికి కూడా ఏమీ లేదు. సరే, ఇక్కడ గోళ్లపాడు నా కూతుళ్ళు 3 కూడా పెళ్లి కావటం అంటే దేవుడు కృపను బట్టే, చిన్నపిల్లలను పెద్దవాళ్ళని చేసి దేవుడు మరి మా యందు నుండి నా బిడ్డల వివాహం విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుడు మాకు తోడుగా ఉండి దేవుడు ఎంతో మేలు చేసుకుంటా వచ్చాడయ్యా. నా బిడ్డని ఇక్కడ ఈయటానికి కూడా ఆ దేవుడు కృపను బట్టే నేను ఈడకొచ్చాను. లేత నేను ఈడకొచ్చేదాన్ని కాదు. కానీ ఈడకొచ్చినాక మన పాస్టర్ గారు వచ్చాడు ఒకరోజు. నేను ఇదంతా చెప్పాను, అదంతా అమ్మ ఆర్చిను చర్చిలో బాప్టిషన్ బాగుండదమ్మా, నేను ఇస్తానన్నాడు. ఇక అప్పుడు ఆ రోజు ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది నేను ఆత్మీయగా పుట్టినరోజు. పుట్టి నేను 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా నన్ను దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఆ దేవుడు కృపే నన్ను బతికించి రక్షించి ఇంతవరకు కూడా నన్ను సజీవ రెక్కలో ఉంచాడంటే దేవుడు మహిమను బట్టి, దేవుని కృపను బట్టి ఉంచి నన్ను కూడా నాయన ఏది కూడా ఇప్పుడు వరకు అయ్యా, ఒకప్పుడు నేను ఎంతో ఈనంగా ఎన్నో బాధలు నాయన, ఈ చెప్పుకునే బాధలు కాదు, అన్ని బాధలు పడ్డాను. నేను విగ్రహారాధాలు పూజలు చేసి ఏం పొందుకోలేదయ్యా. నేను వాటి నుంచి నేను ఏం పొందుకోలేదు. కానీ గొప్ప దేవుడి నుంచి నేను పొందుకున్న రక్షణ, గొప్ప రక్షణ కొరకై అయ్యా దేవుణ్ణి స్తుతించాలయ్యా. దేవుడు నన్ను పట్టుకున్నాడు, బతికించాడు, మాట ఇచ్చాడు. నా శరీరం కూడా నల్లగా బొగ్గు వలె అయిపోయిందయ్యా, నా శరీరం అంతా కూడా. దేవుడు నాకు మళ్ళీ నాకు ఎప్పుడాలే తల్లి గర్భంలో ఎట్ట పుట్టానో రంగుగా అలాంటి రంగే నాకు ఇచ్చాడు దేవుడు. ఎంత మేలు చేశాడు గొప్ప దేవుడు. నాతో మాట్లాడాడు దేవుడు, నిన్ను నేను బతికిస్తాను అని చెప్పాడయ్యా నాతో ఖచ్చితంగా. అట్టనే దేవుడు నన్ను బతికించాడు, రక్షించాడు, ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచాడు. నా బిడ్డల ఎడల, నా ఎడల ఎన్నో మేళ్ళు ఉపకారం చేశాడు దేవుడు. దేవుడికే స్తోత్రము కలుగును గాక. అయ్యా మన పాస్టర్ గారి ద్వారాగే నేను ఇవన్నీ పొందుకున్నానయ్యా. లేకపోతే నేనైతే మరి గుడిపుట్లో ఉంటే నాకు ఇంక ఈ రక్షణ వచ్చేది కాదు. దేవుణ్ణి కూడా నేను ఆత్మీయంగా బలపరేదాన్ని కూడా కాదు. నాకు అసలు ఏం తెలిసేది కాదు. కాకపోతే మారు మనసు ఉంది, దేవుడు గొప్పోడు, నన్ను బతికించాడు అనే విశ్వాసం, కృతజ్ఞతతో దేవుడు నన్ను బాగు చేసి బలపరిచాడయ్యా. ఇది నా దేవుడు మరి నా రక్షణ సాక్ష్యం. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక, దేవుడికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు నువ్వు చనిపోతే ప్రభు పిలిస్తే పరలోకానికి వెళ్తా నిశ్చయిత నీకుందా? చెప్పు అమ్మాట చెప్పు. ఈరోజు నువ్వు చనిపోతే ప్రభు తండ్రికి వెళ్ళగలవా? అదే చెప్పు. వెళ్ళగలను. పాపాలన్నీ క్షమించబడ్డాయి, నిశ్చయిత ఉందా నీకు? ఉందయ్యా, నిశ్చయిత ఉంది. ఖచ్చితంగా నేను పరలోకం నన్ను దేవుడు చేరుస్తాడు.
ఆ నమ్మకం. రైట్. ఈ కళ్ళు అయితే ఇంకా తెరవబడలేదు, కానీ ఈ హృదయ నేత్రాలు తెరవబడ్డాయి. భౌతిక రకంగా కళ్ళు నాకు లేకపోయినా ఆత్మీయంగా నా కళ్ళు తెరిపించాడు దేవుడు. నా కఠిన హృదయాన్ని మార్చాడు. ఆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు తీసుకెళ్ళి. ఎస్తేరు వస్తుంది. నేను పట్టుకున్నా, చిన్నగా తీసుకెళ్ళండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆ మరణకరమైన స్థితిని దేవుడే అనుమతిచ్చాడు. యవన ప్రాయంలోనే భర్తను కోల్పోయింది. చిన్న బిడ్డలను వేసుకొని ఆ స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు తనకు కూడా వ్యాధి వచ్చింది, భయంకరమైన వ్యాధి. కంటి చూపు పడిపోయింది, మాటలు పడిపోయాయి, అస్థిపంజరులాగుతాయి, మరణానికి దగ్గరైంది. చూసారా, దేవుని కృప ఎంత గొప్పది. సంఘము ప్రార్థించింది, దేవుడు ప్రార్థన ఆలకించాడు, ఆమెకు స్వస్థతనిచ్చాడు, ఆత్మరక్షణ కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని గ్రహించింది. ఆయన తన పాపముల కొరకే మరణించి తిరిగి లేచాడని గ్రహించింది. తన పాపముల కొరకే పశ్చాత్తాపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరానికి అనేక సంవత్సరాలుగా అమ్మగారిని తీసుకొస్తా ఉన్నాడు. మరింత ఆత్మీయంగా బలపరచబడటానికి, మరింత లోతుగా దేవుని ఎరగటానికి ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. ప్రభు సాక్షిగా ఈరోజు బ్రతుకుతూ ఉంది. తన కళ్ళు అయితే తెరవబడలేదు, తన నోరు తెరవబడింది, తన హృదయ నేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు సాక్షిగా దేవుడు మన ముందు ఉంచాడు. మరి నీ సంగతి ఏమిటి సోదరుడా? ఈ రాత్రి తాను చనిపోతే ప్రభుని కలుసుకుంటాను నిరీక్షణ తనకుంది. ప్రస్తుతానికి తన కంటి చూపు లేకపోయినా ఈరోజు కళ్ళు మూస్తే యేసయ్యను తాను చూడగలదు. ఎందుకంటే పరలోకంలో ఎవరు గుడ్డివారుగా ఉండరు, ఇక కుంటివారుగా ఉండరు. అక్కడ యేసయ్యను చూసే వ్యక్తి ఆమె. యేసయ్య స్వరాన్ని ఇక్కడే వినదామె. నీ సంగతి ఏమిటి? లోకాన్ని చూస్తున్నావు, నీ కళ్ళతో అపవిత్రతను చూస్తున్నావు, అపవిత్రమైన దృశ్యాలు చూస్తున్నావు. నువ్వు చూస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్య మాట వినకపోతే నీకు కూడా బుద్ధి చెప్తున్నాను. ఏదో ఒక వ్యాధి పెడతాడు, ఏదో ఒక ముళ్ళు పెడతాడు, మరణకరమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ స్థితి తెచ్చుకోవద్దు. ఈ రాత్రే ప్రభు తన కృపను కుమ్మరించి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు తానే కాదు, తన ఇంటి వారు 3 కుమార్తెలు ఉన్నారు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు. వారు కూడా రక్షణ పొందాలన్నది తన ఆశ. వారు కూడా విగ్రహాలను విడుదల పొంది నిజమైన దేవుని తెలుసుకొని వారు కూడా నిజమైన రక్షకుడి వైపు తిరగాలని ఆమె మనసారు కోరుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.